హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన నెక్స్ట్ టీమ్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్. సో ఢిల్లీ క్యాపిటల్స్ గురించి చెప్పాలంటే మనకి లాస్ట్ టైం వీళ్ళకి రిషబ్ పంత్ క్యాప్టెన్గా ఉండే. లాస్ట్ టైమే తను ఇండియా నుంచి కోలుకొని మళ్ళీ క్యాప్టెన్సీ తీసుకొని టీంని అయితే నడిపించాడు. కానీ లాస్ట్ టైం వాళ్ళ పర్ఫార్మెన్స్ చెప్పాలంటే మనకి ఓకే అని చెప్పాలి. అంటే నెట్ రన్ రేట్ ఈక్వేషన్లోకి తీసుకొని వాళ్ళు ముందుకెళ్ళడం జరగలేదు. సో ఈసారి వాళ్ళకి మొత్తం కొత్త క్యాప్టెన్, కొత్త కోచ్, కొత్త మెంటర్, సో అందరూ కొత్తలే అయ్యారు. సో కొత్త క్యాప్టెన్ వచ్చేసి మనకి అక్షర్ పటేల్, అలాగే వాళ్ళకి మెంటర్ వచ్చేసి కెవిన్ పీటర్సన్, వాళ్ళకి బ్యాటింగ్ కోచ్ హెడ్ కోచ్ వచ్చేసి మనకి హేమంత్ బదాని, ఇతను ఇండియన్ ప్లేయరే. సో ఈసారి మొత్తం కొత్తగా ఉంది వాళ్ళ టీం అయితే. సో ఒక్కసారి వాళ్ళ టీం కాంపోజిషన్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాము. సో వాళ్ళకి బ్యాటర్స్ వచ్చేసి ఫ్యాబ్ డు ప్లెసీ, జేక్ ఫ్రేజర్-మెగర్, అలాగే కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, క్రిస్టియన్ స్టబ్స్ అండ్ అశోక్ శర్మ. సో వీళ్ళు ప్యూర్ బ్యాటర్స్ వీళ్ళకి. అలాగే ఆల్రౌండర్స్ వచ్చేసి మనకి అక్షర్ పటేల్, డొనోవన్ ఫెరేరా, మన్మథ్ కుమార్, టి విజయ్, దర్శన్ నల్కండే, అలాగే అజయ్ మండల్. సో వీళ్ళు వచ్చేసి ఆల్రౌండర్స్. సో వికెట్ కీపర్స్ వచ్చేసి మనకి కేఎల్ రాహుల్, అలాగే అభిషేక్ గోయల్. బౌలర్స్ చాలా బాగున్నారు వీళ్ళకి. మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్, నటరాజన్ తెలిసింది మనకి సన్ రైజర్స్ ఉన్నారు. అలాగే చెమీరా, మోహిత్ శర్మ, మాధవ్ తివారీ. సో వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ అయితే చాలా బాగుంది. స్పిన్నర్స్ వచ్చేసి కుల్దీప్ యాదవ్ను, విపర్చ్ నిగమ్. సో ఓవరాల్గా ఇది వీళ్ళ టీము. సో టీం చూసుకుంటే మనకి బ్యాటింగ్ బాగానే ఉంది, అలాగే ఫాస్ట్ బౌలర్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు ఇక్కడ. వీళ్ళకి స్టార్క్ కానీ, నటరాజన్ కానీ, ముఖేష్ కానీ, మోహిత్ శర్మ కానీ, వీళ్ళంతా ఎక్స్పీరియన్స్. అలాగే స్పిన్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే అక్షరును కుల్దీప్ మనం చూసాం ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది ఇక్కడ. అలాగే కేఎల్ రాహుల్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు. సో మేబీ మరి కేఎల్ రాహుల్ తను ఓపెనింగ్ వస్తాడా, లేకపోతే మనకు ఓడిఐలో ఆడినట్టు నెంబర్ 5లో ఆడతాడా అని తెలియదు. సో ఒకసారి వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. సో ఓపెనింగ్ వచ్చేసి మనకి జేక్ ఫ్రేజర్-మెగర్ను అభిషేక్ పురేల్ ఓపెన్ చేయొచ్చు. నెంబర్ 3లో మనకి ఫ్యాబ్ డు ప్లెసీ. సో ఫ్యాబ్ డు ప్లెసీని వాళ్ళు వైస్ కెప్టెన్ చేశారు. సో తనైతే ఆడతాడు నెంబర్ 3లో. నెంబర్ 4లో రాహుల్ ఆడొచ్చు. నెంబర్ 5లో అక్షర్ పటేల్ ఆడతాడు. నెంబర్ 6లో క్రిస్టియన్ స్టబ్స్. సో ఇక్కడ వరకు వీళ్ళ బ్యాటింగ్ ఉంది. నెంబర్ 7లో ఆప్షన్స్ అంటే మనకి డోర్మెన్ ఫెరేరా ఉన్నాడు ఒకడు, లేకపోతే అజయ్ మండల్, మన్మథ్ కుమార్ ఉన్నారు. సో ఎవరో ఒకరు ఆడొచ్చు. వీళ్ళకి కుల్దీప్ యాదవ్ నెంబర్ 8లో ఆడొచ్చు, మిచెల్ స్టార్క్ నెంబర్ 9ను, నెంబర్ 10లో ముఖేష్, నెంబర్ 11లో నటరాజన్. ఇంపాక్ట్ కింద వీళ్ళు మోహిత్ శర్మని యూజ్ చేసే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఇది వచ్చేసి వీళ్ళ ప్లేయింగ్ లెవెన్. సో వీళ్ళకి బ్యాటింగ్ ఫాస్ట్ బౌలింగ్ అంతా బాగానే ఉంది, కానీ ఆల్రౌండర్స్ అయితే ఒక అక్షర్ పటేల్ మినహా ఎవరు అంత గొప్పగా లేరు వీళ్ళకి. సో అది ఒకటి వీళ్ళకి చూడాలి. సో ఓవరాల్గా టీం చూసుకుంటే బాగానే ఉంది. అంటే పర్ఫార్మెన్స్, బ్యాటింగ్ పర్ఫార్మెన్స్, బౌలింగ్ అయితే చాలా బాగుంది వీళ్ళకి. ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్ డెత్లో కానీ, స్టార్టింగ్లో కానీ వీళ్ళకు బౌలింగ్ చేసే మంచి బౌలర్స్ ఉన్నారు వీళ్ళకి. అలాగే స్పిన్ కూడా చాలా బాగుంది, ఇద్దరు మంచి వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్. సో ఓవరాల్గా ఇది ఢిల్లీ క్యాపిటల్స్ టీం నుంచి. సో థ్యాంక్ యూ.